పోలవరం పనుల పర్యవేక్షణ ప్రస్తుతం బాగానే ఉందని సిడబ్ల్యూసీ దగ్గరుండి చూసుకుంటోందని అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ అన్నారు. రాజీవ్ గాంధీ కళాశాల సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈసారైనా డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పాత డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కారణమని విమర్శించారు. సీపేజీ తగ్గిస్తామనడం అసంభవమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈసారి డయాఫ్రమ్ వాల్ పునాది రాతి పలకల మీద వేయాలని సూచించారు. సిడబ్ల్యూసీ కూడా ఇదే చెబుతోందని గుర్తు చేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన కుమారుడు జీవి సుందర్ను గెలిపించాలని హర్షకుమార్ కోరారు. సుందర్ చట్టసభల్లో ప్రశ్నించే గొంతు అవుతాడని, ఈ ఎన్నికల్లో పీడీఎఫ్ ద్వంద్వ వైఖరిని ఖండిస్తున్నామని, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోద్బలంతో పీడీఎఫ్ అభ్యర్థి దిండి వీరరాఘవులను పోటీకి దింపారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో పీడీఎఫ్ కు గెలిచే ఉద్దేశం లేదన్నారు. అందుకనే పోలవరం డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది. ఇప్పుడు రాతి పలకల నుంచి యాజ్ ది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్స్ ప్రకారం రాతి అంటే హార్డ్ రాక్ నుంచి పునాది రావాలి. అంతేకాకుండా జియోగ్రాఫికల్ మ్యాప్ ద్వారా అక్కడ పర్వతం కూడా ఉందని లాస్ట్ టైం మీటింగ్లో చెప్పాను. దాంట్లో సీపేజ్ వచ్చేస్తుంది, దాన్ని ఎలాగా కట్టాలన్నది చెప్పట్లేదు. కాబట్టి అన్నిటి మీద నేను రాస్తాను సిడబ్ల్యూసీకి. మరి మేము ప్రెస్ మీట్లు చెప్పడం వల్ల లేకపోతే మొత్తం మీద ఒక అవేర్నెస్ అన్నది గవర్నమెంట్కి తీసుకురావడం వల్ల, తర్వాత సిడబ్ల్యూసీ మా వీడియోలన్నీ చూసి మేము రాసిన లెటర్లన్నీ స్పందించాం. కొంత చలనం అయితే వచ్చి జాగ్రత్తగా కట్టాలి లేకపోతే ప్రమాదం వస్తుందన్న ఒక భావనలోకి సిడబ్ల్యూసీ వచ్చింది. దానికి మేము సంతోషిస్తున్నాం. ఇట్స్ ప్యూర్లీ దట్ ఈజ్ అవర్ క్రెడిట్. ఎందుకంటే ప్రెస్ మీట్లతో ఎప్పటికప్పుడు మీ ద్వారా, ఎందుకంటే ప్రెస్ లేకుండా ప్రెస్ మీట్ అన్నది జరగదు. మన రాజమండ్రి ప్రెస్ ద్వారా పోలవరం డ్యాంలో కావలసిన నిర్మాణాలు ఎలాగుండాలి, ఏ రకంగా ఉండాలని చెప్పడంలో మనందరం మీతో పాటు నేను, నాతో పాటు మీరు విజయం సాధించాం. రైతు భరోసా ఇవ్వలేదు అంటే ఏ వర్గానికి కూడా ఏమీ చేయలేదు. తక్కిన ఇంకా సూపర్ 6లో కూడా వాళ్ళు వెనకబడిపోయినారు. దీన్ని ప్రశ్నించే వాళ్ళు కావాలి. అంటే ఒక రకంగా మోసం చేసి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది తప్పితే నిజంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాదని అనిపిస్తుంది. మోసపూరితమైన వాగ్దానాలతో వచ్చిన ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుక అన్నది ఖచ్చితంగా ఉండాలి. ఆ ప్రశ్నించే గొంతుక సుందర్ అవుతాడు. కాబట్టి విజ్ఞులైన గ్రాడ్యుయేట్స్ అందరికీ నేను అడుగుతూ ఉన్నాను, ప్రతి ఒక్క ఓటర్కి అభ్యర్థిస్తూ ఉన్నాను, తప్పకుండా సుందర్ని గెలిపించండి. మీకు ఉపయోగపడతాడు, మీకు సేవ చేస్తాడు అని తెలియజేస్తూ